ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రవక్త హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ యూ న్యూస్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై కేసు నమోదు చేయాలని మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మొహమ్మద్ ఇక్బాల్ అన్నారు. చిలుక ప్రవీణ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవని, ప్రవీణ్ వాడిన భాషను సభ్య సమాజం అసహించుకుంటుందని, ప్రవీణ్ వ్యాఖ్యలు సమాజంలో మత సామరస్యానికి, శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నాయని, ముస్లిం సమాజం మనోభావాలను గాయపరుస్తున్నాయని, ఇస్లాంను అవమానపరుస్తూ చిలుక ప్రవీణ్ మహమ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా వక్ఫ్ బోర్డు పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మొహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణ ముస్లింలు, ముఫ్తీలు, మత పెద్దలు, వివిధ మస్జిద్ ఇమాములు, మౌజన్లు, భారీ సంఖ్యలో యువత మంగళవారం నాడు చిలుక ప్రవీణ్ పై కేసు నమోదు చేయాలని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారికి దరఖాస్తును సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహమ్మద్ ఫరీద్, ముఫ్తీ ఆలంగీర్, హాఫీజ్ అబ్దుల్ హమీద్, సయ్యద్ అహ్మద్ రిజ్వీ, మహమ్మద్ వాహెద్, असद अली खान, फजल, शेख चांद, साबिर हुसैन, नदीम खान, जाकिर, मुबीन, इलियास, इरफान, सैयद गोली, इमाम, गयास, शौकत अली, अलीम, షకీల్, షంషు తదితరులు పాల్గొన్నారు. నిన్న యూట్యూబర్ చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి మా ఆరాధ్య దైవం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ప్రవక్తను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అరే చిలుక ప్రవీణ్, జాగ్రత్త. ఒకసారి నువ్వు మొహమ్మద్ ప్రవక్త చరిత్ర చదవరా. నువ్వు ఒకవేళ మొహమ్మద్ ప్రవక్త చరిత్ర చదివినట్టయితే ఆ విధంగా మాట్లాడకపో. నువ్వు 90 సంవత్సరాలు ఉంటాయి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు, 25 సంవత్సరాల అమ్మాయితో అన్నావు. అసలు ఆయన బ్రతికింది 63 సంవత్సరాల. బేవకూఫ్గా నువ్వు కనీసం ఇస్లాం ధర్మం గురించి, మొహమ్మద్ ప్రవక్త గురించి సరి అయిన అవగాహన లేకుండా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊకరు. జాగ్రత్త బిడ్డ. మళ్ళొకసారి ఇలాంటి విషయాలు ఎవరైనా సరే మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే ఇక్కడ ఏ ముస్లిం, తెలంగాణ కాదు, మొత్తం భారతదేశం కాదు, మొత్తం ప్రపంచంలోని ఏ ముస్లిం కూడా తన ఆరాధ్య దైవం మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే ఊకోడు. మేము మొహమ్మద్ ప్రవక్త చెప్పిన విధంగా మేము శాంతియుతంగా నడుచుకుంటున్నాం. ఎందుకంటే మా మొహమ్మద్ ప్రవక్తయే శాంతి సంబోధకుడు. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మీకు ఎవరి మీద కోపం ఉంటే వాని గురించి మాట్లాడండి. కానీ మొహమ్మద్ ప్రవక్తను ఎక్కడ విమర్శించే హక్కు మీకు ఎక్కడి? మీరు కనీసం ఖురాన్ చదివారా? తెలుగులో జరుగుతుంది. మొహమ్మద్ ప్రవక్త చరిత్ర చదివారా? తెలుగులో చదివితే ఈ విధంగా మాట్లాడరు. ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వాడు ట్యూబ్లలో వచ్చి, సోషల్ మీడియాలో వచ్చి మొహమ్మద్ ప్రవక్త గురించి అనాబ్ షనాబ్గా మాట్లాడుతున్నారు. జాగ్రత్త బిడ్డ, ఇక నుంచి మేము ఊరుకునేది లేదు. ఈ విధంగా ఎవరు మాట్లాడినా జైలుకైనా పోతామని నరికేస్తామని చెప్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.